వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ తృతీయోధ్యాయః కర్మయోగః. మనము ముందుగా ఇంతకుముందు భాగంలోని 15 మరియు 16వ శ్లోకములు ఒక్కసారి చదువుకుందాము. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యః అఘాయురింద్రియా రామః మోఘం పార్థ సజీవతి. మనం ఇప్పుడు 17వ శ్లోకాన్ని నేర్చుకుందాము. నేను నిదానంగా చెప్తాను, మీరు నాతో పలకండి. యస్త్వాత్మరతి రేవస్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. యస్త్వాత్మరతి రేవస్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. మనము 17వ శ్లోకం మొత్తాన్ని కలిపి చదువుకుందాం. యస్త్వాత్మరతి రేవస్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. యస్త్వాత్మరతి రేవస్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. యస్త్వాత్మరతి రేవస్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. మనమిప్పుడు 17వ శ్లోకానికి తాత్పర్యాన్ని తెలుసుకుందాము. ఆత్మలోనే రమిస్తూ, ఆత్మలో తృప్తి పడుతూ, ఆత్మలోనే పరిపూర్ణ తుష్టిని పొందేవాడికి చేయదగిన కార్యమంటూ లేదు అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము. మనమిప్పుడు 18వ శ్లోకాన్ని నేర్చుకుందాము. నైవ తస్య కృతేనార్థః నాకృతే నేహ కశ్చన నచాస్య సర్వభూతేషు కశ్చిదర్థ వ్యపాశ్రయః. నైవ తస్య కృతేనార్థః నాకృతే నేహ కశ్చన నచాస్య సర్వభూతేషు కశ్చిదర్థ వ్యపాశ్రయః. మనము 18వ శ్లోకం మొత్తాన్ని కలిపి చదువుకుందాం. నైవ తస్య కృతేనార్థః నాకృతే నేహ కశ్చన నచాస్య సర్వభూతేషు కశ్చిదర్థ వ్యపాశ్రయః. నైవ తస్య కృతేనార్థః నాకృతే నేహ కశ్చన నచాస్య సర్వభూతేషు కశ్చిదర్థ వ్యపాశ్రయః. నైవ తస్య కృతేనార్థః నాకృతే నేహ కశ్చన నచాస్య సర్వభూతేషు కశ్చిదర్థ వ్యపాశ్రయః. మనము 18వ శ్లోకానికి తాత్పర్యాన్ని తెలుసుకుందాం. అతడికి పనిచేయడం వల్ల ప్రయోజనం కానీ, మానడం వల్ల దోషము కానీ ఏమీ ఉండదు. తన ప్రయోజనం కోసం
సమస్త ప్రాణులలోనూ దీనిపైన ఆధారపడబడదు అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము. తరువాయి భాగంలో మరో 2 శ్లోకాలను నేర్చుకుందాము. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.